ఇక గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామంలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. దీంతో కాసేపు పోలింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, పోలింగ్ నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఈవీఎంలు ధ్వంసం ఎందుకు అయ్యాయి, కారణాలేంటి? సంతోషి, ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రారంభమైనటువంటి పోలింగ్ కొంత మందకొడిగానే సాగుతుంది. ఎందుకంటే ఘర్షణ వాతావరణాల మధ్య గుంటూరు జిల్లాలో పూర్తిగా పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా ఈ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి నరసరావుపేటలో ఉన్నటువంటి ఎలమందల, అదేవిధంగా ఉప్పలపాడు గ్రామాల్లో తీవ్రస్థాయిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మనం ప్రస్తుతం గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కూడా కొద్దిసేపటి క్రితం ఈవీఎంలు ధ్వంసం చేశారు కొంతమంది కార్యకర్తలు. ఈ నేపథ్యంలో ఒక గంట పాటు ఇక్కడ పూర్తిగా కూడా పోలింగ్ నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. తర్వాత దానికి ఉన్నటువంటి ఈవీఎంలన్నీ కూడా సరిచేసి మళ్ళీ ఆ పోలింగ్ కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. దీంతో పాటు పూర్తిగా భారీ బందోబస్తు మధ్య ఆ పోలింగ్ను నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం, సరైన చోట చాలా చోట్ల కూడా ఈవీఎంలు మొరాయించడంతో పాటు ప్రజలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే గుంటూరు జిల్లాలో నెలకొంది. ఎందుకంటే ఉదయం 6 గంటల కంటే ఈసారి పోలింగ్ శాతం పూర్తిగా పెరుగుతుందన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అవేర్నెస్తో ఓటింగ్ వేయాలని అందరూ కూడా ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్లోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం, అక్కడికి వచ్చినటువంటి నాయకులు దీన్ని ప్రశ్నించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, ఇటువంటి పరిస్థితులు చాలా చోటు చేసుకున్నాయి. ఇంకా ముఖ్యంగా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం చూసుకున్నట్లయితే శ్రీనివాసపురంలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పూర్తిగా కూడా అక్కడ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. దాడి చేసుకోవడంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అక్కడ ప్రత్యక్షంగా చూసాం. అది మరొక ముందే అక్కడ ఉన్నటువంటి మాదినంపాడులో అదే పరిస్థితి. వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి 2 కార్యకర్తలకి తల పగిలినటువంటి పరిస్థితి, వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం. మరోపక్క సత్తెనపల్లిలో చూసుకున్నట్లయితే స్పీకర్ పై కూడా స్పీకర్ కోడెల శివప్రసాద్ పై కూడా దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. అతని షర్టుని పూర్తిగా చించేసినట్లుగా తెలుస్తుంది. సత్తెనపల్లిలో అతను నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా వాతావరణం అంతా కూడా పూర్తిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. చిలకలూరుపేట నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు, యనమందలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కొంతమంది పూర్తిగా కూడా ఈవీఎంలు ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లాలో ఇప్పటి వరకు పోలింగ్ అంటే ప్రారంభమై 7 గంటల సమయంకి పోలింగ్ ప్రారంభమై ఇప్పుడు 1:36 కావాల్సింది. అయినప్పటికీ కూడా కేవలం 10 నుంచి 15% మాత్రమే పోలింగ్ నమోదు కావడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈ పార్టీకి సరిగ్గా 30% వరకు పోలింగ్ నమోదు అవుతుంది. అయితే చాలా అనివార్య కారణాలు. చెప్పండి. సాంబశివరావు, మరి పోలింగ్ అయితే అంటే ఈవీఎంలు ధ్వంసం చేశారు, పోలింగ్ అయితే తాత్కాలికంగా నిలిచిపోయింది అని చెప్తున్నారు. మరి ఇప్పుడైతే పోలింగ్ కొనసాగుతోందా? ప్రస్తుతం గోగులపాల్లో ఉన్నాం. గోగులపాల్లో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఒక గంట పాటు కొంత అంతర్యం కలిగినప్పటికీ ప్రస్తుతం గోగులపాల్లో మనం పోలింగ్ జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. అయితే శ్రీనివాసపురంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటూ గురజాల నియోజకవర్గంలో అక్కడ ప్రస్తుతం పోలింగ్ నిలిపేసినట్టుగా తెలుస్తుంది. ఒక గంటలో అక్కడ కూడా పోలింగ్ ప్రారంభ దిశగా అధికారులంతా కూడా ఇప్పటికే చర్యలు చేపట్టారు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావరణమే చోటు చేసుకుంటుందని చెప్పుకోవాలి. ప్రతి చోట పల్నాడు ప్రాంతంలో తీవ్ర స్థాయిలో ఈ వాతావరణం నెలకొంది, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే నరసరావుపేట నియోజకవర్గంలో ఎక్కువ స్థాయిగా జరుగుతూ ఉంది. పూర్తిగా మరి ఇక్కడ మనతో పాటు సీఏ గారు ఉన్నారు. సీఏ గారిని అడుగుతాము, ఎట్లా ఇప్పుడు ప్రస్తుతం గంట ఆగినటువంటి సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది ఇక్కడ? అంటే కొద్దిసేపటి క్రితం ఈవీఎం కూడా ధ్వంసం చేసినట్టుగా. ఏమి లేదు, ధ్వంసం ఏం కాలేదండి. అవన్నీ కూడా జస్ట్ కింద పడటం వల్ల అవి బ్యాటరీ లూజ్ అని మళ్ళీ వాటిని సెట్ చేసి ఎలక్షన్ నడిపిస్తున్నాము. దాంతో ఏం ప్రాబ్లం ఏం లేదు. అంతర్యం కలిగిందండి ఏం లేదు, కొద్దిసేపు ఇంటరప్షన్ నడిచింది. వాళ్ళపైన కూడా ఆ చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటాం యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం. ఎందుకంటే అది రూల్స్ ప్రకారం వాళ్ళు ఎవరైనా అభ్యంతరం దాన్ని చేసిండ్రు కాబట్టి వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ఓకే, అంటే సాయంత్రం వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగే విధంగా ఏమైనా చర్యలు చేపట్టారా? 100% అండి. ఇక్కడ సిఎస్ఎఫ్ ఒక ఇన్స్పెక్టరు, అంటే సిఐ ర్యాంకు, తర్వాత 8 మంది కానిస్టేబుల్స్ ఉన్న తర్వాత ఎస్ఐ గారు ఇక్కడ ఉంటారు. నేను కూడా ఉంటున్నాను. అంటే నేను టోటల్గా మండలం చూస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ చూసుకుని ఎక్కువ కాలం చూసుకుని మొత్తం పోలింగ్ అంతా కంప్లీట్ చేస్తాను. ఎక్కువగా పల్నాడు ప్రాంతంలోనే ఈ ఎలక్షన్ జరిగేటప్పుడు కొంత వాతావరణం అదుపు తప్పే అవకాశం కనబడతా ఉంది. ఆ దిశగా ఈ చుట్టుపక్కల గ్రామాలు ప్లస్ ఈ ఊరు ఎటువంటి చర్యలు చేపట్టారు? ఏమంటే అందరం ముందుగానే కౌన్సిలింగ్ పిలువండి, తర్వాత 107 కింద అందరినీ బౌండ్ అవుట్ చేసాము.
తర్వాత 110 కింద ఉన్న రౌడీ షీటర్స్ అందరినీ బౌండ్ చేశాము. అందరూ కూడా మీటింగ్లు పెట్టేసి కౌన్సిలింగ్ చేసి ఎవరు కూడా గొడవల పొద్దు ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఎన్నికలు నిర్మించుకోమని చెప్పడం జరిగింది. అందరూ కూడా మాట ఇచ్చారు. అదే విధంగా ఈ విలేజ్లో 107 కింద మనం చేశారు కాబట్టి వీళ్ళను 1 lakh రూపీస్ ఇలా బాండ్లు కూడా మేము ఫోర్ఫిట్ చేయొచ్చు ఎంఆర్ఓ గారి దగ్గర. ఆ పని కూడా చేస్తామని తెలియపరుస్తాం. మొత్తంగా అంటే కొద్దిసేపు డిస్టర్బెన్స్ జరిగినట్లుగా సీఏ గారి మాటల్లో విన్నాం. అయితే ఇక్కడ స్పష్టంగా ఇప్పుడే మనకు కొద్దిసేపటి క్రితం అందుతున్నటువంటి బ్రేకింగ్ ఎలమందులో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఉప్పలపాడులో టీడీపీ ఉన్నటువంటి చెదలవాడ అరవింద్ బాబుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఒకరికొకరు ప్రతీకార చర్యలు తీసుకున్నటువంటి అయితే పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఓటర్లో మాత్రం అవేర్నెస్ కనపడతా ఉంది. ఓటర్లంతా కూడా ఒక మంచి నాయకుని ఎంచుకోవాలి, ఖచ్చితంగా ఈసారి ఓటేయాలనే ఉద్దేశంతో ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వినియోగించుకున్న పరిస్థితి కనపడతా ఉంది. గుంటూరులో కొన్ని చోట్ల మాత్రం పరిస్థితి అదుపు తప్పిందన్న మాట వాస్తవం. ఇప్పటికే ఎక్కడైతే ఆ కంట్రోల్ తప్పినటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని భారీగా బలగాలు మోహరించి అక్కడ ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పటివరకు 15% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఇక్కడ గోగులపాల్లో కొద్దిసేపటి క్రితం ఆగిపోయినటువంటి పోలింగ్ కొనసాగుతూ ఉంది. గుంటూరు జిల్లాలో కూడా కొన్ని చోట్ల పోలింగ్ ఆగిపోయిన చోట మరి కొద్దిసేపటి క్రితమే పోలింగ్ స్టార్ట్ అయింది. శ్రీనివాసపురంలో మాత్రం ఒక గంట తర్వాత పోలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనబడతా ఉంది. ఉద్రిక్త వాతావరణం నడుముల మధ్య పోలింగ్ అయితే ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొంత అటు బ్యాలెన్సింగ్గా కొంత గొడవలు జరుగుతూ కొన్ని చోట్ల ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే గుంటూరు జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.